మేబీ ఈ పరిస్థితి ఇట్లా కంటిన్యూ అయితే పాకిస్తాన్‌లో ఒక 3, 4 నెలల్లో, ఒక 5 నెలల్లో రాజకీయ నాయకత్వానికి, సైన్యానికి మధ్య ఘర్షణలొస్తాయి. ఎందుకంటే ఇప్పుడు సరెండర్ అవ్వడం ఓ రకంగా. దాని ఇంపాక్ట్ అంటే ఓడింది పాకిస్తాన్. అది బహిరంగం. అలా ఆయుధ స్థావరాలు ధ్వంసమైనయి, యుద్ధ విమానాలు ధ్వంసమైనయి, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ అన్నీ దెబ్బతిన్నాయి. భారతదేశంలో అక్కడ నష్టానికి సంబంధించిన దాంట్లో 10వ వంతు కూడా చేయలేకపోయారు. ఆ విషయం ప్రపంచం అంతా గ్రహించింది. ఈవెన్ పాకిస్తాన్ ప్రజలు కూడా గ్రహించారు. యుద్ధం ఆరంభమవడానికి కారణం ఆసిఫ్ మునీర్. ఉగ్రవాదులను ఇక్కడికి పంపించింది, మతపరంగా అడిగి గొడవ చేయించింది వాడే. దానివల్ల భారత్లో ఉన్నటువంటి హిందూ ముస్లింల మధ్య గొడవలు వస్తుందనుకుంటే వాడు అనుకున్నది అవ్వలేదు. కానీ దానికి బుద్ధి చెప్పేటటువంటి క్రమంలో ఏకంగా ఉగ్రవాద శిబిరాల్ని లేపేయడం అన్నటువంటిది జరిగింది. దానికి తన ఇగో దెబ్బతింది అని ఈవెన్ పాకిస్తాన్ ప్రధానమంత్రితో కూడా చెప్పకుండా యుద్ధం ఆరంభించేసినటువంటి వాడు ఆసిఫ్ మునీర్. అంటే రాజకీయ నాయకత్వాన్ని పట్టించుకోకుండా ప్రారంభించేశాడు. దాని ఫలితం భారత్ ఇంత పెద్ద ఎత్తున దెబ్బ కొడద్దని ఊహించలేదు. కొట్టిన తర్వాత ఇంత లాస్ అయిన తర్వాత అమెరికాతో బతిన్లాడిపించుకుని డీజీసీఏని అడ్డం పెట్టుకుని ఏదో విరమించుకున్నారు. అంతా బాగానే ఉంది. ఇప్పుడు రాజకీయ నాయకత్వం బలహీనంగా ఉంది. ఇతను సైనిక నాయకుడిగా గొప్పగా సక్సెస్ అయినట్టు చెప్పుకోవడానికి ఈ పాయింట్ని చెప్పుకుంటాడు. ఇప్పుడు నష్టపరిచాం, లేకపోతే యుద్ధం సకాలంలో ఆపేశాం, ఈ ధ్వంసాలన్నిటికీ రాజకీయ నాయకత్వం కారణం అన్నటువంటి వంకలు చెప్పుకుంటాడు. ఇటు సైనికాధికారే ఈ నాశనానికి అంతటికి కారణమని ఇటు ఇమ్రాన్ ఖాన్ వర్గం రచ్చ చేస్తుంది. ఓవరాల్గా రాజకీయ సైనిక వర్గాలలో ఎవరిది ఆధిపత్యం అన్నటువంటిది త్వరలో తేలబోతుంది.